అసలు ట్యానింగ్ ఎలా వస్తుంది, చర్మం పైన ట్యానింగ్ ఏ విధంగా ఇబ్బంది పడతాము, అలానే ట్యానింగ్కి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, మనకి నలుపు వచ్చిన దానికి మనకి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుని యూనిఫామ్ టోన్కి మనం ప్రయత్నం చేయగలం, ఇలాంటి వాటి అన్నిటికీ మనం గమనించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని పీల్స్ లేజర్స్ ఎప్పుడెప్పుడు చేసుకోవాలి అనే దాని గురించి నేను ఆలోచిస్తున్నారని అంటే ఈ అవేర్నెస్ వీడియోస్ తోటి మీ సందేహాలకి చాలా వాటికి జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. అయితే చాలామందికి ట్యానింగ్ అనేది ఇబ్బందిగా మారుతుందండి. ట్యానింగ్ అనేది చాలామంది నేను పేషెంట్స్ని క్లయింట్స్ని నేను చూస్తూ ఉంటాను. ప్రజల్లో అవగాహన లేకుండా ట్యానింగ్కి అసలు నలుపు ఎందుకు వచ్చింది అనేది తెలుసుకోకుండా ఇబ్బంది పడుతూ దానికి ఖచ్చితంగా ఎటువంటి ట్రీట్మెంట్స్ లేవేమో అని అనుకుంటూ ఉంటారు. అలానే దాన్ని ప్రివెంట్ చేయాలనంటే కూడా ఏం చేయాలో తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. నా దగ్గర ఒక పేషెంట్ వచ్చారండి, మొన్న చెప్పారనమాట, సార్ నేను మీ వీడియో చూసినాక అసలు స్కిన్ కేర్ ఎలా చేయాలో తెలుసుకున్నాను, అసలు ఆ స్కిన్ కేర్ అని అంటే ఈ విధంగా ఉంటుందని కూడా నేను తెలుసుకున్నాను, అసలు నాకు ఇంతకుముందు అసలుకి స్కిన్ కేర్ అనే దాని గురించి నాకు తెలియదు అని చాలామంది నాకు చెప్పారనమాట. ఈ పర్టికులర్ పేషెంట్ తనకి చెప్పినాక నేను సన్ స్క్రీన్, ఒక మంచి మాయిశ్చరైజర్, ఒక సీరం, గ్లూటాథియోన్ అలానే ఫేస్ వాష్ ఇచ్చినాక తను కొన్ని రోజులు కంటిన్యూస్గా యూస్ చేసినాక తను చాలా హ్యాపీగా ఉన్నారు. అయితే తన చర్మానికి ఏ విధమైన ప్రాబ్లమ్స్ లేకుండే, సో వాళ్ళకి ఆ స్కిన్ కేర్ రెజిమెన్ అనేది మనం ప్రయత్నం చేసామన్నమాట. అలానే కొంతమంది పేషెంట్స్కి వాళ్ళకి ట్యానింగ్ అయిపోయి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి నేను ఖచ్చితంగా చెప్పింది ఏంటంటే సన్ స్క్రీన్ మాత్రం వాడుకోవాల్సిన అవసరం ఉంటుందండి, లేజర్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పి. లేజర్స్ పీల్స్ కాంబినేషన్లో చేసుకున్నప్పుడు వాళ్ళకి మంచి రిజల్ట్స్ కూడా వచ్చాయి. లేజర్స్ పీల్స్ చేసినప్పుడు మన చర్మంలో మంచి కలర్ అంటే మన భుజం పైన ఛాతి పైన ఉన్న కలర్కి దగ్గరికి తీసుకురావటానికని మనం ప్రయత్నం చేయొచ్చు అనమాట. సో ఇలా చేయటంతో మన చర్మంలోకి మంచి హెల్తియర్ స్కిన్, బ్యూటిఫుల్ స్కిన్ అనేది రావడానికి ప్రయత్నం చేయొచ్చు. అసలు మంచిగున్న స్కిన్ డ్యామేజ్ కాకుండా ఎలా ఉండాలి అని అంటే ఖచ్చితంగా మనం సన్ స్క్రీన్స్ అనేది పెట్టుకోవాలండి. మనకి సన్ స్క్రీన్ అనేది అంటే ఇప్పుడు శరీరానికి ఎలా అయితే వ్యాయామం అవసరమో అలానే చర్మానికి కూడా స్కిన్ కేర్ రెజిమెన్ అనేది చాలా అవసరం అండి. స్కిన్ కేర్ రెజిమెన్ అని అంటే అదో పెద్ద పదము, దానికి పెద్ద విధంగా మనం చేసుకోవాలనంటే ఏం లేదండి. చాలా సింపుల్గా సన్ స్క్రీన్ ఒకటి, తర్వాత మాయిశ్చరైజర్ ఒకటి, ఒక సీరం ఒకటి, ఒక ఫేస్ వాష్ ఒకటి. స్నానం చేస్తున్నప్పుడు ఎలా అయితే సబ్బుని యూస్ చేస్తామో అదే ఫేస్ వాష్ని యూస్ చేస్తాము. ఉదయం పూట ఏదైతే మనం క్రీమ్స్ పెట్టుకుంటామో అలానే దాన్ని సన్ స్క్రీన్గా మనం యూస్ చేసుకోవాలి. మళ్ళీ మధ్యాహ్నం ఒక మాట పెట్టుకుంటే మీ స్కిన్ కేర్కి చాలా బెటర్గా ఉంటుంది. రాత్రిపూట ఏదైనా క్రీమ్ అప్లై చేసుకుంటారు కదా, అలా మనము మాయిశ్చరైజర్ని అప్లై చేసుకుంటాం. దాంతోపాటు సన్నగా ఉన్న సీరమ్స్ని మనం పెడతాం అనమాట. లేక మీకు డ్రై స్కిన్స్ ఉంటే దాన్ని క్రీమ్స్గా వాడతాం అనమాట. సో ఈ విధంగా మనం స్కిన్ కేర్ జాగ్రత్తలు తీసుకుంటే ట్యానింగ్ అనేది బాగా తగ్గించవచ్చు. అసలు ట్యానింగ్ అనేది ఎందుకు వస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. మనకి ట్యానింగ్ అనేది మనకి చర్మంలో చర్మ కణాలు ఉంటాయండి, అలానే నలుపునిచ్చే మెలనోసైట్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. ఈ మెలనోసైట్స్ అనేది ఏంటనంటే చర్మం లోపలికి మనకి నలుపునిస్తూ ఉంటుంది. ఈ నలుపునిస్తున్న దాన్ని మనం మెలనోసైట్ అని అంటాం. ఈ మెలనోసైట్ నల్ల కణాల నుంచి మనకి నలుపు అనేది మెలనిన్ రంగులో వస్తుందన్నమాట. ఫియోమెలనిన్, యూమెలనిన్ ఇలాంటి రకరకాల మెలనిన్ అన్ని కలుపుకొని ఒక మెలనిన్ లాగా ఫార్మేషన్ అవుతుంది. ఈ మెలనిన్ ఫార్మేషన్ అవ్వటంతో మన చర్మంలోకి రంగు వస్తుందన్నమాట. అయితే ఈ మెలనిన్ పని ఏంటంటే మన చర్మానికి రంగు ఇవ్వటం, ముఖ్యమైనది ఏంటంటే అల్ట్రావైలెట్కి ప్రొటెక్షన్ చేయటం. ఈ అల్ట్రావైలెట్ లైట్కి ఏదైతే ప్రొటెక్షన్ చేస్తుందో ఈ మెలనిన్ అనేది కరిగిపోతుంది, లేక దాని సన్లైట్ని అబ్జార్బ్ చేస్తుంది. ఇలా సన్లైట్ని అబ్జార్బ్ చేయడం దాంతో మనకి ఇది మెలనిన్ కంటెంట్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఏదైతే చర్మంలో మనకి మెలనిన్ ఫామ్ అవుతుందో సన్లైట్ని బేస్ని పట్టే ఆ మెలనిన్ సింథసిస్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అనమాట. అంటే మీరు సన్లైట్కి ఎంత ఎక్కువగా వెళ్తూ ఉంటారో దానికి తగ్గట్టుగా ఆ మెలనిన్ అనేది చర్మం ప్రిపేర్ చేయాల్సిన బాధ్యత చర్మ కణాలది, చర్మంది. అయితే ఈ చర్మ కణాల్లో నలుపు ఏదైతే వస్తుందో సన్లైట్ ఎక్కువగా పడుతూ ఉంటే ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటుంది. అంటే మీరు గమనిస్తే ఒక టూర్కి వెళ్ళటమో ఒక ట్రిప్కి వెళ్ళటమో మనం గమనిస్తాం. ఆ ట్రిప్కి వెళ్తున్నప్పుడు మనకి ఏమవుతుందంటే చర్మం అక్కడంతా మనకి మెల్లమెల్లగా నలుపుగా తయారవుతూ ఉంటుంది. ఈ చర్మం అనేది అక్కడంతా ఎందుకు నలుపుగా తయారవుతుంది అంటే ట్యాన్ అవుతుంది, అది మీకు తెలిసిందే. కానీ మీరు సన్లైట్ నుంచి ప్రొటెక్షన్ చేసుకున్నారనుకోండి ఆ ట్యానింగ్ అనేది తగ్గుతూ ఉంటుంది. అంటే ఇంటెన్సిటీ ఆఫ్ సన్లైట్ అనేది మీకు బాగా పెరుగుతూ ఉంటుందండి.
ఎస్పెషల్లీ మీరు ఇండోర్స్గా వర్క్ చేస్తున్నప్పుడు, ఎక్కువగా ఎండకి లేనప్పుడు మీరు అలా ట్రిప్స్కి వెళ్ళి రావటం, అలా టూర్స్కి వెళ్ళి రావటంతో మీకు ఆ ట్యానింగ్ అనేది ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. సో నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ కొంతమంది ఏం చేస్తారని అంటే టూర్స్కి వెళ్ళే ముందు, ట్రిప్స్కి వెళ్ళే ముందు నా దగ్గరకు వచ్చి ఒక ట్రీట్మెంట్ అనేది చేయించుకొని అలానే దానికి సన్ కేర్ రెజిమెన్ అనేది కూడా మనం చేస్తారనమాట. స్కిన్కి సన్ నుంచి ఎలా కాపాడుకోవాలనేది కూడా చాలా ముఖ్యంగా అండి. ఎలా అంటే ఇప్పుడు సపోజల్లీ ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి వెళ్తారండి, అక్కడ స్నో పడుతూ ఉంటుంది, అంటే అక్కడంతా మంచే ఉంటుంది, చల్లగా ఉంటుంది. అలాంటి ప్రదేశాల్లో సన్లైట్ వస్తుందా అని అంటే ఖచ్చితంగా సన్లైట్ వస్తుంది. ఇంకా మీరు తెలుసుకోవాల్సిన నిజం ఏంటంటే ఆ ప్రదేశాల్లో యూవీ రేడియేషన్ అనేది ఇంకెక్కువగా ఉంటుందండి. హిమాలయాల్లో మంచి ప్రదేశాల్లో మనకు సన్లైట్ ఉండదు అని అంటే అలా కుదరదండి, ఇంకా ఎక్కువగా ఉంటుంది. మీకు గుర్తుంటే మీరు తెలుసుకుంటే దాంట్లో సియాచిన్ అనేది గ్లేసియర్ అనేది ఒకటి ఉంటుంది. దాంట్లో మన మిలిటరీ వాళ్ళు అనేది పనిచేస్తున్న దగ్గర అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అక్కడ అల్ట్రావైలెట్ రేడియేషన్కి వాళ్ళకి కంటి చూపు కూడా పోతూ ఉంటుంది. అందుకోసమని అక్కడ మీకు సన్ గాగుల్స్ అనేటివి, యూవీ గాగుల్స్ అనేటివి ఖచ్చితంగా ఉంటుంది. సో ఇలాంటి గాగుల్స్ అనేటివి ఎందుకు వాడతారని అంటే అల్ట్రావైలెట్ ప్రొటెక్షన్ కోసం అని వాడతారు. సో వాళ్ళకి అంత జాగ్రత్తగా ఉన్నప్పుడు మనము చర్మానికి కూడా మనం అంతే జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు చాలా విధమైన యూవీ రేడియేషన్ తగులుతూ ఉంటుంది. సో మీరు ఏ దేశం వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా, మంచి ప్రదేశాల్లో వెళ్తున్నా కానీ గుర్తుపెట్టుకోండి, సన్ స్క్రీన్ అనేది మీరు వాడాల్సిన అవసరం ఉంటుంది. అలానే మీరు బీచ్ మీద వెళ్తున్నాను అని అంటే ఖచ్చితంగా మీకు ఎండ తగలదేమో అని అనుకుంటారేమో, కానీ మీకు ఎండ బయట నుంచి ఎలా అయితే తగులుతుందో అలానే మీకు నీళ్ళ నుంచి రిఫ్లెక్షన్ అవుతున్న సన్లైట్ కూడా మీకు ట్యానింగ్ అవుతుందన్నమాట. సో సన్లైట్ని మనం తప్పించుకోలేము, ఖచ్చితంగా సన్ స్క్రీన్స్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అలానే లేజర్స్ చేస్తూ దాన్ని సన్ స్క్రీన్ తోటి మనం లేజర్స్ చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. లేజర్స్ని ఏ విధంగా వాడతాము అని అంటే ఖచ్చితంగా నెలకు ఒకసారి కానీ, లేక లేజర్స్ని పీల్స్ని కంబైన్ చేస్తామండి. మా దగ్గర కొత్తగా బ్లూ లేజర్స్ అనేది ఒకటి స్టార్ట్ చేశాం. ఈ బ్లూ లేజర్స్ మేము స్టార్ట్ చేసిన దాంతో ఏమవుతుందనంటే చర్మం లోపలికి మనకి మంచిగా ఉన్న నలుపు ఏదైతే ఉంటుందో దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఎక్కువగా నలుపు తయారైన ట్యాన్ని దాన్ని తీసేయటానికని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సో ఈ ట్యాన్ని మనకి తీసేస్తూ ఉంటే కరిగిస్తూ ఉంటుంది అనమాట. సో అది కరిగిస్తూ ఉంటే నెమ్మదిగా శరీరంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళిపోతున్న మెలనిన్ అంతా మనకి వెళ్ళిపోయినప్పుడు మనకి ఆ నలుపు అనేది నెమ్మదిగా తగ్గుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, శరీరానికి ఒక లక్షణానికి మనకి చర్మ కణాలకి నలుపుకి ఇంత ఇవ్వాలి అని చెప్పి ఏదైతే నిర్దేశిత లక్ష్యం ఉంటుందో దాన్ని మార్చడానికని కొన్ని నెలల పాటు మనకి సమయం పడుతుంది. అందుకోసమనే నెలకు ఒకసారి మనం ఖచ్చితంగా చేస్తూ ఉంటే బెటర్ రిజల్ట్స్ అనేటివి మనకి సాధ్యమవుతుంది అన్నమాట. సో ఈ విధంగా మన చర్మానికి మనకి ఏదైతే డ్యామేజ్ జరుగుతుందో దాన్ని రివర్స్ చేయటానికని కొన్ని నెలల పాటు మనకి సమయం పడుతుంది. కొంతమందికి ట్యానింగ్ కొన్ని సంవత్సరాల పాటు నుంచి ఉంటుందండి. వాళ్ళకి మనకి ఇమీడియట్గా ఒక 3 నెలల్లో 4 నెలల్లో తగ్గించాలని అంటే కష్టమండి. దానికి ఇంకొన్ని నెంబర్ ఆఫ్ సెషన్స్ ఎక్స్ట్రాగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి రిజల్ట్స్ కూడా అందరికీ ఒకటేలాగా కాకుండా కొంతమందికి ఎక్కువ, కొంతమందికి తక్కువ రిజల్ట్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ బ్లూ లేజర్స్ తోటే కాకుండా మైక్రో నీడిల్ సీరం ఇన్ఫ్యూషన్స్ కూడా మేము చేస్తాం. మైక్రో నీడిల్ అని అనగానే నీడిల్ అనే శబ్దాన్ని యూజ్ చేసుకొని అరే భయపడిపోతారనమాట. అరే ఈ నీడిల్ తోటి మనకి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో, పొడుస్తారేమో అని అంటే అలాంటిది ఏమి ఉండదండి. మైక్రో నీడిల్ అనేది సన్నగా సూక్ష్మంగా ఉంటుందన్నమాట. అది మీకు కనిపించదు కూడా. అది చర్మం పైన ఇలా రాస్తూ ఉంటాం. దానికి మీకు పెయిన్ అనేది కూడా ఏముండదండి. అది ఏం చేస్తుందని అంటే మన చర్మం పైన ఉన్న బ్యారియర్ని దాటి చర్మం లోపలికి చిన్నగా ఒక చుక్క మైక్రో చుక్కలు అంటాం, మైక్రో డ్రాప్లెట్స్. ఈ సీరం మైక్రో డ్రాప్లెట్స్ అనేది అక్కడ డ్రాప్ కావటంతో చర్మంలో ఉన్న ట్యాన్ని, కొల్లాజన్ని స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట. అలా స్టిమ్యులేట్ చేయటంతో మనకి నలుపు అనేది కొద్దిగా తగ్గుతూ వస్తుంటుంది. హైడ్రోఫేషియల్ థెరపీస్ ఉంటాయి. ఈ హైడ్రోఫేషియల్ థెరపీస్ తోటి మనకి ఏమవుతుందంటే చర్మంలో ఉన్న నలుపు అంతా మెల్లగా కరుగుతూ ఉంటుంది. అలానే చర్మం పైన ఉన్న చర్మ కణాలు ఏవైతే డెడ్ లేయర్స్ ఉందో దాని అంతా క్లీన్ చేసేస్తుంది. అల్ట్రావైలెట్ డ్యామేజ్ తోటి మన చర్మానికి ఏదైతే డ్యామేజ్ అవుతుందో ఆ చర్మం పైన ఉన్న మొత్తం డెడ్ లేయర్ని అంతా తీసేస్తూ ఉంటుంది. అది తీసేయటంతో మనకి చర్మానికి మనకి బెటర్ రిజల్ట్ అనేది మనకి సాధ్యపడవచ్చు అనమాట. సో ఇదండి విషయం. మనకి ఎన్ని రకాలైన ట్రీట్మెంట్స్ ఉన్నాయి అనే దాని గురించి నేను మీకు వివరించాను. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు ట్యానింగ్కి ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి, ఏ విధంగా మనకు చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి అనే దాని గురించి నేను మీకు తప్పకుండా వివరిస్తాను. ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోని మీరు లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. అలానే మీ మిత్రులకి, శ్రేయాభిలాషులకి, అమ్మ నాన్నకి, అక్క చెల్లెలకి, అన్న తమ్ముళ్ళకి, ఎవరైనా చుట్టాలకి, మిత్రులకి, శ్రేయాభిలాషులకి ఎవరికైనా కానీ
ట్యానింగ్ ఉంది, వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్స్ లేవు అని అనుకుంటున్న వాళ్ళకి, ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, అవి సేఫేనా కాదా అని ఆలోచిస్తున్న వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. నా ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో క్యాంపెయిన్స్లో మీరు నాతో పాటు పార్టిసిపేట్ చేయగలరని ఆశిస్తున్నాను. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే మళ్ళీ ఒక ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి నేను మీ ముందుకు వస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.